ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో సంచలన ఫలితం నమోదైంది. పసికున్న జింబాబ్వే అద్వితీయమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. గ్రూప్ బిలో భాగంగా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. జింబాబ్వేలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ ఇన్నింగ్ హైలైట్గా నిలిచింది. 56 బంతుల్లో 7 ఫోర్లతో 64 పరుగులు చేశాడు. మరుమని 35, రాన్ బ్యూరీ 35 పరుగులతో రాణించారు. కెప్టెన్ సికందర్ రజా 13 బంతుల్లో 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా ఏమాత్రం దీన్ని ఛేదించలేకపోయింది. 19.3 ఓవర్లలో 146 పరుగులకు చాప చుట్టేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రెన్ షా ఒక్కడే టాప్ స్కోరర్. 44 బంతుల్లో 65 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో జింబాబ్వే చేతిలో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు ఇది రెండోసారి. అరంగేట్ర టీ20 ప్రపంచ కప్ 2007 టోర్నీలోనూ ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించింది. తాజా ఓటమితో జింబాబ్వే సూపర్ 8 అవకాశాలు మెరుగుపరుచుకోగా ఆసీస్ సంక్లిష్టంగా మార్చుకుంది. ప్రస్తుతం గ్రూప్ బిలో శ్రీలంక, జింబాబ్వే రెండేసి విజయాలతో టాప్ 2లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా ఒక మ్యాచ్లో గెలిచి మరో మ్యాచ్లో ఓడి 3వ స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా తమ చివరి 2 మ్యాచ్లను శ్రీలంక, ఒమన్లతో ఆడనుంది. ఈ 2 మ్యాచ్లను మెరుగైన రన్ రేట్తో గెలిస్తేనే ఆసీస్ సూపర్ 8 చేరుతుంది. లేదంటే జింబాబ్వే, శ్రీలంక తమ చివరి 2 మ్యాచ్ల్లో కనీసం ఒక్క మ్యాచ్ ఓడిపోవాలి. అప్పుడు కూడా ఆసీస్ రన్ రేట్ మెరుగ్గా ఉంటేనే టోర్నీలో ముందడుగు వేస్తోంది. జింబాబ్వే తమ తదుపరి 2 మ్యాచ్ల్లో ఐర్లాండ్, శ్రీలంకతో తలపనుంది. ఈ 2 మ్యాచ్లకు 2 గెలిస్తే గ్రూప్ బి టాపర్గా జింబాబ్వే సూపర్ 8కు అర్హత సాధిస్తుంది. ఒక్క మ్యాచ్ ఓడినా రన్ రేట్ కీలకమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆసీస్ తమ తదుపరి 2 మ్యాచ్లను మెరుగైన రన్ రేట్తో గెలవాలి. అప్పుడే గ్రూప్ బిలో 2వ స్థానంలో నిలిచి సూపర్ 8 రేసులోకి అడుగుపెడుతుంది.